వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ప్లాంట్ టిష్యూస్ చెప్పుకున్నాం, అదే యానిమల్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ప్లాంట్ టిష్యూస్ ఓకేనా. నిన్న లాస్ట్ వీడియోలో మనం చెప్పుకుంది ఏంటంటే యానిమల్ టిష్యూస్, జంతు కణజాలం. సో అవి ఎలాగైతే చెప్పానో సో అలాగే ఫాలో అవ్వండి ఓకేనా. అన్ని ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం మీరు చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ప్లాంట్ టిష్యూస్ ఓకేనా, మొక్కల యొక్క కణజాలం గురించి. అయితే ఈ యొక్క మొక్కల కణజాలాలు నేను ఒక టేబుల్ లాగా ఇస్తాను, ఆ టేబుల్ మీరు ఫాలో అవ్వండి. ఎన్సీఆర్టీలో ఉన్న టేబుల్ ఓకేనా. సో అవి కానీ మీరు చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. ఎందుకంటే థియరీ ఒకసారి ఏమైతే కవర్ అవుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ప్రాబ్లమ్స్ అనేవి నాతో పని లేకుండా మీరు కూడా చేసుకోగలుగుతారు, అవునా. సో కాబట్టి ఈరోజు కూడా ఫస్ట్ కొంచెం థియరీ చెప్తాను. సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని చూసే ముందు థియరీ చెప్పుకుందాం, ఒకసారి ఫాలో అవ్వండి ఓకేనా. సరే చూడండి, ప్లాంట్ టిష్యూస్ అంటే ఏంటిది? జంతు కణజాలాలు, అవునా. జంతు కణజాలాలు ఈ జంతు కణజాలాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఓకేనా. సో జంతు కణజాలాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటి అంటే మెరిస్టమాటిక్ టిష్యూ ఓకేనా. మెరిస్టమాటిక్ టిష్యూ. రెండోది ఏంటి అంటే పర్మనెంట్ టిష్యూ. ఈ యొక్క మెరిస్టమాటిక్ టిష్యూని ఏమంటారంటే విభాజ్యక కణజాలం అంటారు. విభాజ్యక కణజాలం. ఈ పర్మనెంట్ టిష్యూని ఏమంటారంటే శాశ్వత కణజాలం అంటారు ఓకేనా. సో జాగ్రత్తగా చెప్పేటప్పుడు నేను స్లోగా చెప్తాను, నేర్చుకునేటప్పుడు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేర్చుకునే థియరీ చెప్పేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా నేర్చుకున్నాం అంతే ఓకేనా. సరే, ప్లాంట్ టిష్యూ, మెరిస్టమాటిక్ టిష్యూ, పర్మనెంట్ టిష్యూ అంటే దీన్ని విభాజక కణజాలం అంటారు, శాశ్వత కణజాలం అంటారు ఓకేనా. ఈ యొక్క విభాజక కణజాలాలు మళ్ళీ కూడా 3 రకాలు ఉంటాయి. ఈ టేబుల్ మీకు ఇంపార్టెంట్ ఓకేనా. సో 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి సార్ అంటే ఒకటి వచ్చేసి ఎపిడర్మిస్ లేదా ఎపికల్ టిష్యూ అంటారు. రెండోది వచ్చేసి సో మూడో ఒకసారి రాసుకోండి. సో దీని ఏమంటారంటే లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇది ఏంటిది అంటే ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇదేంటంటే లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇదేంటి సార్ అంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ ఓకేనా. దీన్ని ఏమంటారంటే అగ్ర విభాజ్యక కణజాలం. దీన్ని ఏమంటారు సార్ అంటే సో ఈ యొక్క లేటరల్ టిష్యూని ఏమంటారంటే పార్శ్వ విభాజక కణజాలం. ఇదేమో అగ్ర విభాజక కణజాలం, ఇది పార్శ్వ విభాజక కణజాలం. ఇది వచ్చేసి మధ్యస్థ విభాజక కణజాలం అంటారు ఓకేనా. సో మొత్తం ఈ యొక్క ప్లాంట్ టిష్యూస్, మొక్కల యొక్క కణజాలం అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో విభాజక కణజాలం, రెండోది శాశ్వత కణజాలం. ఈ యొక్క విభాజక కణజాలాలు అనేవి మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటి అంటే సో అగ్ర విభాజక కణజాలం, పార్శ్వ విభాజక కణజాలం, మధ్యస్థ విభాజక కణజాలని ఇలా 3 రకాలుగా ఉంటాయి ఓకేనా. సరే, వీటి గురించి చూసే ముందు సో ఇది ఒకసారి చూడండి. ఈ యొక్క శాశ్వత కణజాలాలు అనేవి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. వాటిని ఏమంటారంటే సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అంటే సరళ లేదా సాధారణ ఓకేనా శాశ్వత కణజాలాలు అంటారు. ఇంకోటి ఏంటంటే కాంపౌండ్ పర్మనెంట్ టిష్యూస్. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్, కాంపౌండ్ పర్మనెంట్ టిష్యూస్. కాంపౌండ్ పర్మనెంట్ టిష్యూస్ అంటే ఏంటంటే సంక్లిష్ట శాశ్వత కణజాలాలు ఓకేనా. సో మళ్ళీ చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ఈ యొక్క సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అనేవి
మూడు రకాలుగా ఉంటాయి. ఓకేనా, మూడు రకాలుగా ఉంటాయి. ఏంటి సార్ అవి అంటే, సో ప్యారెన్కైమా, ఇదేంటిది అంటే కొలెన్కైమా. సో ఇంకోటి ఏంటి సార్ అంటే స్క్లెరెన్ కైమా. ఓకేనా, సో మూడు రకాలుగా ఉంటాయి. అదేంటిదంటే ప్యారెన్కైమా, కొలెన్కైమా, ఇంకోటి ఏంటంటే స్క్లెరెన్కైమా. ఓకేనా, ఈ మూడు రకాలుగా ఉంటాయి. అయితే వీటిని తెలుగులో ఏమంటారు సార్ అంటే చూడండి. సో ఈ కొలెన్కైమాని స్థూల కణజాలం అంటారు, స్థూల కణజాలం. సో ఈ ప్యారెన్కైమాని మృదు కణజాలం అంటారు, మృదు కణజాలం. సో ఈ యొక్క ప్యారెన్కైమాని మృదు కణజాలం అంటారు, ఈ యొక్క కొలెన్కైమాని ఏమంటారు, స్థూల కణజాలం అంటారు. ఈ స్క్లెరెన్కైమాని ఏమంటారు సార్ అంటే దృఢ కణజాలం అంటారు. ఓకేనా, దృఢ కణజాలం. ఓకే, దృఢ కణజాలం అంటారు. సో మళ్ళీ ఇంక చూడండి, ఈ యొక్క కాంప్లెక్స్ అనేవి మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి. ఈ యొక్క కాంప్లెక్స్ టిష్యూస్ అనేవి మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి. అవి ఏంటి సార్ అంటే జైలం, ఫోలం, ఎపిడర్మిస్. జైలం, ఫోలం, ఎపిడర్మిస్ అంటారు. జైలం అంటే దారు కణజాలం లేదా దారువు కణజాలం. చాలా వరకు దారు కణజాలం అనే ఉంది చాలా బుక్స్లో, కాబట్టి దారు కణజాలం అని గుర్తుపెట్టుకోండి. ఫోలం అంటే ఏంటి సార్ అంటే పోషక కణజాలం. ఎపిడర్మిస్ అంటే ఎపిడర్మిస్ కణాలు, దాని గురించి చూద్దాం. ఓకేనా, సరే చూడండి, ఈ క్లాసిఫికేషన్ మొత్తంలో మీకు మ్యాక్సిమం ఒక సాధారణ స్టూడెంట్స్కి తెలిసిన విషయాలు ఏంటి అంటే జైలం, ఫోలం అంటే దారు కణజాలం, ఇంకోటి ఏంటిది పోషక కణజాలం. ఈ రెండు మాత్రమే చెప్తారు, మిగతా ఏమీ చెప్పరు. ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కేవలం ఆ రెండు మాత్రమే చెప్తే ఆ రెండింటి మీద వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే మనం చేయగలుగుతాం, అవునా? సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి మనం రాయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళంతా ఎన్సీఆర్టీ బేస్ మీద అడుగుతారు, మన వాళ్ళేమో జస్ట్ స్టాండర్డ్ బేస్ మీద చదువుకుంటూ వెళ్తారు. కాబట్టి మనం కూడా ఈ ఎన్సీఆర్టీ బేస్ మీద మనం చదువుకొని ఇప్పుడు వెళ్దాం. ఓకేనా, సో ఒక్కొక్క దాని గురించి చూసే ముందు నేను ఈజీగా చాలా సింపుల్గా మీ మైండ్కి స్ట్రెస్ లేకుండా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు. ఓకేనా, నేనేం చెప్పాను, జంతు కణజాలాలు అనేవి మొక్కల కణజాలాలు అనేవి రెండు రకాలు. అవి ఏంటివి, మెరిస్టమాటిక్ టిష్యూస్, పర్మనెంట్ టిష్యూస్. ఇవేంటివి, విభాజక కణజాలాలు, శాశ్వత కణజాలాలు. ఈ యొక్క విభాజక కణజాలాలు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి. ఎపికల్ టిష్యూ, లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ, ఇంటర్క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్. ఓకేనా, ఈ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూనే అగ్ర విభాజక కణజాలాలు అంటారు. ఈ యొక్క లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూనే పార్శ్వ విభాజక కణజాలాలు అంటారు. ఈ యొక్క ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్నే మధ్యస్థ విభాజక కణజాలాలు అంటారు. ఓకేనా, సరే, ఈ పర్మనెంట్ టిష్యూ శాశ్వత కణజాలాలు మళ్ళీ రెండు రకాలు. ఒకటేమో సింపుల్ పర్మనెంట్ టిష్యూస్, రెండోది కాంపౌండ్ పర్మనెంట్ టిష్యూస్. ఈ యొక్క సింపుల్ పర్మనెంట్ టిష్యూస్నే సరళ శాశ్వత కణజాలాలు అంటారు. ఇవేంటివి అంటే సంక్లిష్ట శాశ్వత కణజాలాలు. మళ్ళీ యొక్క సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అనేవి మళ్ళీ మూడు రకాలు. అవి ఏంటివి అంటే ప్యారెన్కైమా, కొలెన్కైమా, స్క్లెరెన్కైమా. ఈ యొక్క ప్యారెన్కైమాని మృదు కణజాలము అంటారు, ఈ యొక్క కొలెన్కైమాని స్థూల కణజాలము అంటారు, ఈ యొక్క స్క్లెరెన్కైమాని దృఢ కణజాలం అని కూడా అంటారు. ఇంకా చివరిగా ఈ యొక్క సంక్లిష్ట కణజాలాలు వచ్చేసి మళ్ళీ మూడు రకాలు. అవేంటి అంటే జైలం, ఫోలం, ఎపిడర్మిస్. ఈ యొక్క దారు కణజాలం ఇవేంటివి, పోషక కణజాలం, అది ఎపిడర్మిక్ కణజాలాలు. ఓకేనా, ఇది కదా క్లాసిఫికేషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎపికల్ టిష్యూస్ గురించి చూద్దామా. ఎపికల్ టిష్యూస్, ఓకే, ఈ యొక్క ఎపికల్ టిష్యూ ఓకేనా, అగ్ర విభాజక కణజాలం, దీని గురించి చూద్దాం. ఓకేనా, సరే చూడండి, జనరల్గా ఒక మొక్క యొక్క కాండం ఇలా తీసుకుంటే, ఒక మొక్క యొక్క కాండం తీసుకుంటే ఇది గ్రౌండ్ అనుకుంటే, మళ్ళీ కింద కూడా వేర్లు ఉంటాయి కదా. ఇట్లా వేర్లు ఉంటాయి కదా, ఇట్లా ఉంటాయి కదా. మళ్ళీ ఇక్కడ బ్రాంచెస్ వస్తాయి. ఓకే, అదంతా ఇప్పుడు నేనేం వేయట్లేదు, జస్ట్ మీకు ఇది అర్థం అవ్వాలంటే ఇవి ఉండాలని చెప్పేసి వేస్తున్నాను అంతే. ఓకేనా, సరే, ఇది ఒక నార్మల్గా ఒక చిన్న మొక్క అనుకుంటే చూడండి,
ఈ పార్ట్ మన ల్యాండ్ అనుకుంటే ఈ యొక్క ఎపిడర్మల్ టిష్యూస్, ఓకేనా, ఈ యొక్క ఎపికల్ టిష్యూస్ అగ్ర విభాజక కణజాలాలు ఎక్కడ ఉంటాయి సార్ అంటే చూడండి, ఫస్ట్ వన్ టిప్ ఆఫ్ ది రూట్, రెండోది వచ్చేసి టిప్ ఆఫ్ ది షూట్స్ అంటారు. టిప్ ఆఫ్ ది షూట్ అంటే ఏంటి అంటే చూడండి, టిప్ ఆఫ్ ది రూట్ అంటే ఇది. సో ఈ యొక్క వేరు యొక్క చివరి కొన, వేరు యొక్క చివరి భాగాలు, ఓకేనా, వేరు యొక్క చివరి భాగాలలో ఉంటాయి ఇట్లా, ఓకేనా. నెక్స్ట్ టిప్ ఆఫ్ ది షూట్స్ అంటే కాండం యొక్క చివరి కొన లేదా కాండం యొక్క చివరి భాగం, ఓకేనా. సో మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. టిప్ ఆఫ్ ది షూట్ అంటే ఈ పైన భాగం, టిప్ ఆఫ్ ది రూట్ అంటే సో ఈ యొక్క వేరికి ఉన్న చివరి భాగం అంటే చివరి కొనలలో ఉంటాయి. ఏంటివి? అగ్ర విభాజక కణజాలాలు అనేవి ఇగో ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ ఉంటాయి. దేనికి సార్ ఇవి ఒక మొక్కకి ఉపయోగపడతాయి అంటే సో దేనికి ఉపయోగపడతాయి అంటే యూనిడైరెక్షనల్ గ్రోత్ అంటే ఏంటి సార్ అంటే చూడండి, నిటారుగా ఒక మొక్క నిటారుగా పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. ఒకటి పైకి ఇలా పెరగడానికి, రెండు కిందకి పెరగడానికి. సో ఈ యొక్క మొక్క ఇలా పైకి పెరగడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే ఎపికల్ టిష్యూ. ఒక మొక్క భూమి లోపల నుంచి ఇలా కిందకి పెరగడానికి ఏది ఉపయోగపడిస్తారంటే ఈ యొక్క అగ్ర విభాజక కణజాలం. సో ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇవి ఎక్కడ ఉంటాయి? టిప్ ఆఫ్ ది రూట్స్, వేర్ల యొక్క చివరి కొనల్లో ఉంటాయి. టిప్ ఆఫ్ ది షూట్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఇవి యొక్క కాండం యొక్క చివరి భాగాలలో ఉంటాయి, ఓకేనా. సో అయితే వీటి పని ఏంటి సార్ అంటే యూనిడైరెక్షనల్ గ్రోత్. ఇవి పెరుగుదలకు సహాయం పడతాయి. ఎట్లా? ఒకటి షూటప్ అంటే కాండం పైకి ఎలా పెరగడానికి, ఇంకోటి ఏంటంటే సో రూట్ ఎలా పెరగడానికి, ఓకేనా. సో గ్రావిటేషనల్కి ఎగైనెస్ట్గా పెరగడానికి ఇది యూస్ అయితే, అంటే ఒక మొక్క పైకి ఎదగడానికి నిటారుగా, అడ్డంగా కాదు, నిటారుగా పెరగడానికి. ఇవి కూడా అంతే, నిటారుగా కిందకి భూమి లోపల నుంచి పెరగడానికి బాగా యూస్ అవుతాయి, ఓకేనా. సో దీని తర్వాత వచ్చి మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే సో దీని తర్వాత ఏముంది? లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ, ఓకేనా. దీని గురించి చూద్దాం. సరే, ఈ యొక్క లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఏమంటారు? వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి నోటిఫికేషన్తో ఒక మంచి ఆఫర్ ముందుకు రావడం అనేది జరిగిందండి. యాక్చువల్గా ఇటువంటి ఆఫర్ మరలా మీ ముందుకు రాదేమో, తప్పనిసరిగా ఈ వచ్చినటువంటి ఆఫర్ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఈ యొక్క దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాజమాన్యం అంతా కూడా కలిపి మన పిల్లలకి, చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు, ఓల్డ్ స్టూడెంట్స్కి, మన న్యూ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ కూడా వెసులుబాటు కావాలి, వీళ్ళందరూ కూడా తగ్గించి ఫీజులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆఫర్ని మీకు అందించడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించినటువంటి టోటల్ ఫీజు ఏంటంటే మనకి 13,000 రూపాయలు మాత్రమే. కోర్సు డ్యూరేషన్ 4 months. టోటల్ సిలబస్ని మనం 4 monthsలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా మీరు ఆన్లైన్ అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అంతేకాకుండా 24/7 మన ఇన్స్టిట్యూట్లో లైబ్రరీ ఫెసిలిటీని కల్పిస్తున్నాము. అంతేకాకుండా ఫుల్ ప్లెడ్జ్డ్ మెటీరియల్ మన ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, మరియు గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎన్నిట్లు కూడా కలిపి మనకి ఎంతంటే మ్యాటర్ ఆఫ్ 13,000 మాత్రమే. ఇది చాలా మంచి ఆఫర్ అంటే తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 6th October నుంచి 16th October వరకు మాత్రమే. ఒకవేళ సార్ మేము ఇప్పుడు రాలేము, దసరా అయిన తర్వాత వస్తాము అని చెప్పేసి ఎవరైనా అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఒక 500 రూపీస్ కనుక మాకు ఫోన్పే చేసి మీ యొక్క నేమ్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఫోన్పే నెంబర్ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. మీ నేమ్, మీ డీటెయిల్స్ అన్ని కూడా మేము ఎంటర్ చేసుకుంటాం. అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే వచ్చి జాయిన్ అవుతారో అప్పుడు మీరు రిమైనింగ్ 12,500 కడితే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. విభాజ్యక కణజాలం అంటే ఏంటిది? లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే చూడండి. సో ఈ భాగంలో వచ్చేసేమో ఎపికల్, ఈ భాగంలో వచ్చేసి ఎపికల్ ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే చూడండి, ఈ భాగంలో వచ్చేసి
లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఉంటాయి. దేనికి సార్ ఇవి బాగా యూజ్ అవుతాయి అంటే చూడండి, దేనికి సార్ ఉపయోగపడతాయి అంటే ఇవి. సో ఒకటి, టు ఇంక్రీజ్ ద width of the to increase the width of the plant ఒక మొక్క వెడల్పుగా పెరగడానికి, అంటే సింపుల్గా చెప్పండి అడ్డంగా పెరగడానికి, ఆ ఎపికల్ నిలువుగా పెరగడానికి, ఒక మొక్క ఇలా నిలువుగా పెరగడానికి, లేదా భూమిలోంచి ఇలా నిలువుగా పెరగడానికి. కానీ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుని, ఒక మొక్కను నాటి 10 రోజులైంది, కాండం ఎలా ఉండిద్ది, కొంచెం సైజే ఉండిద్ది. ఒక వన్ మంత్ తర్వాత ఇలా సైజు పెరుగుతూ ఉండిద్దా, ఏంటి నిలువుగా కాదు అడ్డంగా సైజు ఇలా పెరుగుతూ ఉండిద్ది కదా, మందంగా తయారవుతుందా. సో దానికి రీజన్ ఏంటంటే పార్శ్వ విభాజ్య కణజాలం. ఓకేనా, ఇటేంది టు ఇంక్రీజ్ ద విడ్త్ ఆఫ్ ది ప్లాంట్. ఓకేనా, మొక్క వెడల్పుగా పెరగడానికి బాగా సహాయపడుతుంది. ఒక మొక్క బాగా వెడల్పుగా సాగడానికి సహాయపడుతుంది. కాండం అనేది లావు ఇలా పెరగడానికి, ఇలా ఉన్న కాండం ఇలా లావు పెరగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క పార్శ్వ విభాజ్య కణజాలం. అదే ఒక మొక్క ఇలా పెరుగుదలకి కారణం ఏంటి అంటే ఎపికల్. ఓకేనా, అగ్ర విభాజక కణజాలం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది, ఇంటర్ క్యాలరీ మధ్యస్థ. ఓకేనా, విభాజక కణజాలం. ఈ ఇంటర్ క్యాలరీస్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఈ యొక్క కాండానికి ఇలా మందంగా ఉంటాయి, ఇది ఒక కాండానికి ఇట్లా మందంగా చుట్టుపక్కల ఉంటాయి. ఓకేనా, సో దాని గురించి చూస్తే చూడండి, ఇంటర్ క్యాలరీ మధ్యస్థ విభాజక కణజాలం, ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూ ఇవి ఎక్కడ సార్ ఉంటాయంటే లొకేటెడ్ ఇన్ nodes of the planets. nodes of the plant. nodes అంటే ఏంటి సార్ అంటే చూడండి, ఎక్కడైతే కొత్తగా ఒక పత్రం పుడుతుందో, లేకపోతే కొత్తగా ఒక చిన్న మొక్క మొలవాలన్నా, ఓకేనా, లేదా ఒక కొత్త భాగం, ఓకేనా, ఒక కొత్త భాగం ఆ చెట్టు నుంచి మళ్ళీ మొలవాలన్నా, లేదంటే చూడండి కొత్తగా ఒక పుష్పం పూయాలన్నా, కొత్తగా ఒక పుష్పం లేదా పువ్వు పూయాలన్నా ప్రతి చోట ఉండే కణజాలం ఏంటిది అంటే ప్రతి చోట ఉండే కణజాలం ఏంటంటే ఇంటర్ క్యాలరీ. ఓకేనా, మళ్ళీ చూడండి ఇప్పుడు ఇలా ఉన్నాయి, ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ ఇలా రావాలి, ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ ఇలా రావాలి, లేదంటే ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకొక బ్రాంచ్, ఒక కొమ్మ కొత్తగా ఒక కొమ్మ ఏర్పడడం, లేదా కొత్తగా ఒక పత్రం ఏర్పడడం, లేదా కొత్తగా ఒక పువ్వు పూయడం. ఇవన్నీ దగ్గర ఏముంటాయంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఉంటాయి. దీని పని ఏంటి అంటే ఆ నోట్స్ దగ్గర కొత్తగా ఫామ్ అవడానికి ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, సరే అయితే మీరు ఇంకా దీని గురించి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మెయిన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి, ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ అగ్ర విభాజక కణజాలం. ఇవి ఏం చేస్తాయి అంటే ఒక చెట్టుని ఇలా ఎదుగుదలకి ఉపయోగపడతాయి, లేదా వేరు ఇలా ఎదుగుదలకి ఉపయోగపడతాయి, కేవలం నిటారుగా మాత్రమే ఉపయోగపడతాయి. రెండోది వచ్చేసి దీని తర్వాత ఏముంది, ఇంటర్ క్యాలరీ. ఈ యొక్క ఇంటర్ క్యాలరీ దేనికి ఉపయోగపడతాయి దేనికి ఉపయోగపడతాయి అంటే ఇవి నోడ్స్ దగ్గర ఉంటాయి. ఈ నోడ్స్ దగ్గర ఉన్నవి కొత్తగా ఒక మొక్క పెరగడానికి, లేదా కొత్తగా ఒక బ్రాంచ్ ఇంకొక కొమ్మ రావడానికి, కొత్తగా ఒక పత్రం రావడానికి, లేదా కొత్తగా ఒక పుష్పం రావడానికి యూజ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఏమున్నాయి, పార్శ్వ విభాజక కణజాలం. ఓకేనా, మరి ఇది దేనికి సార్ ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క పార్శ్వ విభాజక కణజాలం దేనికి సార్ ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఉంటాయి అవి. ఒక మొక్క లేదా ఒక కాండం అనేది వెడల్పుగా పెరగడానికి, అడ్డంగా పెరగడానికి ఏం ఉపయోగపడుతుంది అంటే ఈ యొక్క పార్శ్వ విభాజక కణజాలం బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామా. సరే, ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, జస్ట్ సింప్లిఫై చేసి మీకు చెప్తున్నాను అంతే. ఓకేనా, దీని తర్వాత మనం చూసేది ఏంటి అంటే శాశ్వత కణజాలం.
ఈ యొక్క శాశ్వత కణజాలాల్లో మళ్ళీ ఏమున్నాయి? సో ఈ యొక్క సింపుల్ కాంపౌండ్ కదా. ఇప్పుడు సింపుల్ గురించి చూద్దాం. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్. ఈ సింపుల్ పర్మనెంట్ టిష్యూస్, సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ ఇవి ఎన్ని రకాలు? 3 రకాలు. అవునా? ఇవి 3 రకాలు. అయితే అందులో ఫస్ట్ ఏంటిది? పారెన్కైమా. పారెన్కైమా మృదు కణజాలాలు. నెక్స్ట్ ఏంటిది? సో పారెన్కైమా. కొలెన్కైమా. కొలెన్కైమా స్థూల కణజాలాలు. నెక్స్ట్ లాస్ట్ వన్ స్క్లెరెన్. స్క్లెరెన్ కైమా అంటారు. స్క్లెరెన్ కైమా. స్క్లెరెన్. స్క్లెరెన్ కైమా. ఓకేనా? స్క్లెరెన్ కైమా. దీన్ని ఏమంటారు సార్ అంటే సో దృఢ కణజాలం అంటారు. దృఢ కణజాలం. ఓకేనా? దృఢ కణజాలం అంటారు. సరే చూద్దాం. పారెన్కైమా, కొలెన్కైమా, స్క్లెరెన్కైమా. అయితే చూడండి ఇవి ఏంటి సార్ అలా ఉంటాయి సార్ అంటే చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి వీటి యొక్క సెల్స్. ఓకేనా? వీటి యొక్క కణాలు ఎలా ఉంటాయి సార్ అంటే సో వీటి యొక్క కణాలు ఎలా ఉంటాయంటే సో రౌండ్ కొన్నేమో రౌండ్గా ఉంటాయి, కొన్నేమో ఓవెల్ షేప్లో ఉంటాయి, కొన్నేమో ఎలాంగేటెడ్ అంటే సాగదీసినట్టుగా ఉంటాయి. ఓకేనా? ఇట్లో ఎలా అయినా సరే వీటి యొక్క సెల్స్ మనం నిర్మితమై ఉన్నాయని మనం గమనించవచ్చు. అంతేకాదు ఈ యొక్క పారెన్కైమాలో ఇంకోటి ఏంటంటే సో దీన్ని చెప్పబోయే ముందు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే సరే చూడండి ఈ ఎపికల్ టిష్యూస్, ఇంటర్ క్యాలరీ టిష్యూస్ ఉన్నాయి కదా. ఏమేంటివి? ఈ యొక్క ఎపికల్ టిష్యూస్, ఈ యొక్క ఇంటర్ క్యాలరీ టిష్యూస్. ఈ రెండు కూడా ఏమంటారు అంటే సో ఇక్కడ రాసిన చూడండి ఈ యొక్క ఎపికల్ టిష్యూస్ అంటే అగ్ర విభాజక కణజాలం. 2 లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఈ రెండు కూడా సో ఏమంటారంటే వీటిని ప్రైమరీ టిష్యూస్ అంటారు. ప్రైమరీ టిష్యూస్. ఎందుకు సార్ ఈ రెండింటిని ప్రైమరీ టిష్యూస్ అంటారంటే ఇవి ఒక మొక్క యొక్క జీవితం ఇంకా మొదలవక ముందు నుంచే ఈ ఫామ్ అవుతాయి. ఓకేనా? అంటే బిఫోర్ ద లైఫ్ ఆఫ్ ది ప్లాంట్. అంటే ఒక మొక్క యొక్క జీవితం ఇంకా స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఏమవుతాయి అంటే ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఒక మొక్క యొక్క ప్రాథమిక భాగాలు ఏర్పడడంలో ఉపయోగపడతాయి? ఒక మొక్క యొక్క ప్రాథమిక భాగాలన్నీ ఏర్పడడంలో ఏ ఉపయోగపడతాయి అంటే ఈ యొక్క ఎపికల్ అండ్ లేటరల్ ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. అందుకనే చెప్పేసి వీటిని ప్రైమరీ టిష్యూస్ అంటారు. ఎక్కడైనా ఉపయోగపడుతుందని మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సరే నెక్స్ట్ కానీ ఈ యొక్క సో నెక్స్ట్ ఉంది ఏంటిది? మెరిస్టమాటిక్, అపికల్, తర్వాత లేటరల్, తర్వాత ఏముంది? ఇంటర్ క్యాలరీ. ఓకేనా? సో ఇంటర్ క్యాలరీ. ఓకే సో ఎపికల్ అండ్ ఇంటర్ క్యాలరీ ఈ రెండింటిని అంటారు. ఓకేనా? ఇంటర్ క్యాలరీ ఈ రెండింటిని ప్రైమరీ టిష్యూస్ అంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే లేటరల్ ఓకేనా? లేటరల్ ఓకేనా? మెరిస్టమాటిక్ టిష్యూస్ని మాత్రం ఏమంటారు సార్ అంటే సెకండరీ టిష్యూస్ అంటారు. సెకండరీ టిష్యూస్. ఇవన్నీ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఈ యొక్క లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే అన్ని యొక్క మొక్కల యొక్క మొత్తం ప్రాథమికంగా ఏర్పడి మొత్తం కణాలు ఏర్పడిన తర్వాత మాత్రమే